హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏమి అమాసకు పుణ్యానికో వీడియో చేస్తాం అనుకుంటున్నారు కదా మీరు. అట్లా ఉందండి నా షెడ్యూల్. చాలా బిజీగా ఉన్నా. ఇటు స్కూల్ వైపు నుంచి ట్రైనింగ్స్, మీటింగ్స్ వాటితోటి. తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. పాప ఎంగేజ్మెంట్ మంత్ ఎండింగ్లో ఉంది. నెక్స్ట్ మంత్ పెళ్ళి కాబట్టి ఆ పనుల్లో కూడా నేను చాలా బిజీగా ఉంటూ కొంచెం గార్డెన్ పట్టించుకోవడం తక్కువైందనే చెప్పుకోవచ్చు. అయినా కూడా వదిలిపెట్టేది లేదు గార్డెన్ని. ఎంతో కొంత దొరికిన టైంలో ఎంతో కొంత చేస్తున్నా కానీ కొంచెం హెల్తీగా మెయింటైన్ చేయలేకపోతున్నా అంతే. ఇవాళ నేను మీకు ఇచ్చే అప్డేట్ ఏంటంటే, ఇక్కడ చూడండి మన పసుపు రెడీ అయిందండి. పసుపు చూడండి, ఇట్లా మొక్కలు పూత వచ్చింది చూసారా. పూత వస్తుంది. టూ మంత్స్ బ్యాక్ మనకు పూత వచ్చిందండి. ఇట్లా ఈ విధంగా పూత వచ్చింది పసుపు అంటే మనకు రెడీ అవుతుంది పసుపు అని సిగ్నల్ అనమాట. ఈ పూత కూడా ఫస్ట్ ఇయర్ రాదండి, సెకండ్ ఇయర్లో వచ్చింది నాకు పూత. నేను పెట్టిన పసుపు 2 ఇయర్స్లో ఇలా మొత్తం ఎండిపోతుంది పసుపు. కొంచెం వాడిపోయి ఎండిపోయింది ఇదంతా కూడా నేను హార్వెస్ట్ చేయాల్సిందండి. మీకు పసుపు రెడీ అయింది చూపిస్తాను నేను. ఇలా రండి నాకు. ఇక్కడ చూడండి ఈ కుండీలో, ఇక్కడ చూడండి, దగ్గర తీయండి. చూడండి ఎలా రెడీ అయింది. ఇవన్నీ నేను కట్ చేసి ఇక్కడ కిచెన్ వేస్ట్ తోటి ఇక్కడ చూపించండి. ఇక్కడ చూసారా, కిచెన్ వేస్ట్ ఒక వారం 10 రోజుల కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి పచ్చిది ఈ పసుపు ఆకులు కట్ చేశాను, ఎండిపోయినాయి. లేయర్స్ లాగా మనకు లేయర్స్ మెథడ్లో వేసుకుంటాం కదా. ఈ లేయర్స్ మెథడ్లో పచ్చి కిచెన్ వేస్ట్, తర్వాత ఈ పసుపు ఆకులు ఎండుటాకులు వేసి మట్టి వేసి మనం చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకున్నాను. ఇట్లా కట్ చేశాను, చాలా వరకు కట్ చేశాను. కట్ చేసే జడంగా పసుపు ఇక్కడ రెడీ అయింది చూడండి. ఇట్లా ప్రతి కుండీలో కూడా మనకు పసుపు రెడీ అయిందండి. ఇంకా చూపిస్తాను మీకు, ఇంకా వేరే కుండీలు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి పసుపు రెడీ అయింది. ఇదంతా కొమ్ములు. ఇదిగోండి, ఇదిగోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో రెడీ అయింది చూడండి పసుపు. ఇగో ఇది దీంట్లో కూడా గ్రో బ్యాగ్లో అంతా రెడీ అయిపోయింది. మనం తీయడమే ఆలస్యం. గార్డెన్లో మొత్తం కూడా చాలా బాగా అయింది. ప్రస్తుతానికి అయితే నేను బాగా అయింది అనుకుంటున్నాను పసుపు. చూపిస్తాను ఇక్కడ చూడండి. దీంట్లో ఒక పసుపు ముక్కతో పాటు నేను అల్లం కూడా పెట్టానండి. ఈ అల్లం కూడా రెడీ అయిపోయింది. ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేసి తీసుకోవాలి. దీంట్లో ఉంది అల్లము. ఇలా చూడండి, ఈ కుండీలో కూడా మనకు అల్లం ప్రిపేర్ అయిందండి. ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. ఇగో ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది మనకు, సొరకాయ. దాన్ని మేల్ ఫ్లవర్తో నేను ఆల్రెడీ, ఇది మేల్ ఫ్లవర్ కదా, ఇది ఫీమేల్ ఫ్లవరు మనకు. ఈ ఫీమేల్ ఫ్లవర్ని నేను చాలా ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇవాళ నాకు 2 మేల్ ఫ్లవర్స్ పూస్తే ఈ మేల్ ఫ్లవర్ తోటి నేను పాలినేట్ చేశాను. ఇది నాకు కాయ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి 2 చిన్న బుజ్జి సొరకాయలు జంట కట్టి ఉన్నాయి. ఇదిగోండి బుజ్జి సొరకాయలు. ఇదంతా కూడా మనము హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా చూపించు. ఈ పసుపు అంతా నేను హార్వెస్ట్ చేయాల్సింది, అసలు ఎప్పుడో చేయాల్సింది, కొంచెం వాడిపోయినప్పుడే. కానీ నాకు వీలు కుదరలేదండి. కానీ ఇవాళ చేద్దాం అనుకునే, ఇవాళ సండే అనుకున్నా కానీ ఇవాళ అమావాస్య అవుతుంది. నేను ఈ పసుపు కొమ్ములు కూడా నా పాప పెళ్ళి కూడా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. నా ఇంట్లో వచ్చిన పసుపు కొమ్ములు, పసుపు కొమ్ములు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఈరోజు నేను హార్వెస్ట్ చేయనండి, మంచి రోజు చూసుకొని మొదలు పెడతా. నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ హార్వెస్ట్ వీడియో చేశాను కాబట్టి పసుపు హార్వెస్ట్, తూకము, ఎండబెట్టడం, ఉడకబెట్టడం, పసుపు చేసుకోవడం, దాంతో కుంకుమ చేసుకోవడం కూడా నేను చెప్పడం జరిగింది మీకు. కానీ ఈ సంవత్సరం ఏం చేస్తా అంటే జస్ట్ స్టార్టింగ్లో హార్వెస్ట్ చేసి మీకు ఎట్లా కొంచెం చూపించి తర్వాత మొత్తం ఎంత వచ్చిందో చూపించడం జరుగుతుంది. మిమ్మల్ని బోర్ కొట్టించాను. ఇంకా కాకపోతే ఇంకేంటంటే ఇవాళ కొంచెం హార్వెస్ట్ చేసుకునేది ఉంది. కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి చెర్రీ టొమాటోస్ అండి, చెట్టు మీదనే పండిపోయినాయి.
అసలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టకన్నా కూడా ఈ గార్డెన్ తల్లి నాకు ఇచ్చేది నాకు ఇస్తూనే ఉన్నదండి. ఏదో ఒకటి వస్తూనే ఉన్నది నాకు ఈ గార్డెన్ల నుంచి. నేను పెద్దగా సాయిల్ మిక్సింగ్ కానీ ఎరువులు కానీ నేను ఏమి ఇవ్వట్లేదు. ఏదో నడిచిపోతుందంటే వీలైనప్పుడు వాటర్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. కొంచెం తెగుళ్ళు అవి వస్తున్నా కూడా కొంచెం శ్రద్ధగా నేను వేప నూనె కొట్టట్లేదు. కొంచెం ఇబ్బందిగానే ఉంది, మొక్కలను చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఇక తప్పట్లేదు నాకు. ఆ కార్యక్రమాలకి అంతా బిజీ ఉంది నాకు షెడ్యూలు. పాప పెళ్ళైపోతే ఇంకొంచెం నేను ఫ్రీ అయిపోతా, మళ్ళీ గార్డెన్ మీద శ్రద్ధ పెట్టవచ్చు నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి టమాటాలు ఎంత బాగా పండిపోయినాయి చూడండి చెట్టు మీదనే. కోద్దాం అంటే కుదరలే. సిలోన్ బచ్చలి ఇది కోసేస్తా, మళ్ళీ వస్తుంది. కొంచెం తోటకూర కూడా వెళ్తుంది కానీ ఇప్పుడు ఏం వద్దు నాకు తోటకూర. నా ఫేవరెట్ ఫ్లవర్స్ చూడండి, చామంతిలో చిట్టి చామంతి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎల్లో కలర్లో. ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి, నాకు ఇష్టం ఈ స్మెల్ అంటే. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, నిత్యమల్లె, తెల్ల నిత్యమల్లె ఎంత బాగున్నాయో చూడండి. పూజకు పెట్టెలు వేయాలి నువ్వు తెల్ల నిత్యమల్లె. ఇవ్వండి పొన్నగంటి కూర, చెప్పిన కదా వెళ్తుందో రోజు అని. పొన్నగంటి కూర మొత్తం, కానీ పొన్నగంటి కూర చెట్లు మాత్రం పెట్టుకోకండి ఇంట్లో. పెట్టుకుంటే కుండీలో పెట్టుకోండి, కానీ దాన్ని పెట్టినామంటే కలుపు మొక్క లెక్కన అవుతుంది అది. అసలు ఇక ఎంత బీకినా పోతలేదు పొన్నగంటి మొక్క. విసుగొస్తుంది నాకు దాంతో, వేరే మొక్కలను పెరగనిస్తలేదు. ఈ మల్లె చెట్టు మొత్తం దీన్ని ట్రిమ్ చేసుకొని మంచిగా రీపాటింగ్ చేసుకొని ఎరువులు ఇచ్చుకొని పెట్టుకుంటా. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, పూలు వస్తాయి మనకు, మంచిగా పెట్టుకుంటా. దాన్ని రెడీ చేసుకోవాలి. తెంపకపోతే కనకాంబరాలు తెల్లగా అయిపోతున్నాయి, పనికి రాకుండా అవుతున్నాయి. పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ. ఏం పడదు. ఇగో చూడండి పచ్చిమిర్చి. ఇగోండి తుమ్మి పూలు. ఈ మొక్క కూడా కలుపు మొక్క లెక్కనేనండి. ఒక్కసారి పెట్టుకున్నారంటే ఇక మనం వదిలిపెట్టదు అది. ఇది చూడండి ఇలా శివమల్లె పువ్వు. అయ్యో సారీ. దీని ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంటుందో. తీసుకెళ్తాం దేవుని దగ్గర పెడదాం. నిమ్మ చెట్టు, మన దేశవాళీ నిమ్మ చెట్టు. దీనికి కూడా పిందెలు పడ్డాయి. ఇది కూడా అప్పుడప్పుడు వస్తాయండి నిమ్మకాయలు. అన్నట్టు మీకు విషయం చెప్పాలి నేను. ఏదో అట్లా వచ్చేస్తుంది భాష. ఆంధ్ర తెలంగాణ మనం కలిసి ఉన్నాం కదండి. కానీ మా పిల్లలు, మా ఇంట్లో మా హస్బెండ్ నన్ను ఎక్కిరిస్తున్నారు. కారెడ్డం ఆడతారంటారు మన తెలంగాణలో. ఓ స్టైల్గా ఆంధ్రలో మాట్లాడుతున్నావు, నువ్వేమైనా ఆంధ్ర ఆమెవా, తెలంగాణలో మాట్లాడంటారు. సరే ఇప్పటి నుంచి మనం తెలంగాణలో మాట్లాడదాం. ఫుల్ తెలంగాణ యాస ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పటి నుంచి. ఇంకా ఇక చూడండి, ఇక్కడ చూడండి మొత్తము. ఇక్కడ కూడా పసుపు పని అయిపోయింది, తీసేద్దాం. ఇక్కడ కూడా చూడండి ఇక చామంతి మొత్తం పువ్వులన్నీ విపరీతమైన పువ్వులు. మీకు పెట్టిన ఈ వీడియో నక్షత్రం చామంతి చాలా అందంగా ఉండే. అప్పుడప్పుడు బెండకాయలు వెళ్తే పులుసు పెట్టుకుంటాను. ఇద్దరమే కదా ఉన్నది, 10 మంది లేం కదా, అందుకే పులుసు పెట్టుకుంటాను. కనకాంబరాలు కూడా కోసుకుంటా తెంపుకుంటా. కనకాంబరాలు కూడా తెంపుకుంటా. వీళ్ళకి సమాధానం చెప్పాలి అని ఎదురిచ్చిన వాళ్ళం. ఇక్కడ చూడండి, ఇక్కడ వంకాయ ఉన్నది. మా ఇద్దరు మందం వస్తే చాలు, ఎక్కువ తక్కువ ఏం చేసుకుంటాం. మందికి మంచే టైం కూడా మన దగ్గర లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇక పండిపోయినాయి చూడండి టమాటాలు. పట్టించుకోడే లేదు, అంత టైం ఎక్కడిది మనకు. ఇటురుకుడు అటురుకుడు, షాపింగులు. చుక్కకూర పప్పు వేసుకుందాం ఇవాళ మంచిగా. చుక్కకూర పప్పు బాగా రోజులు అవుతున్నది, మస్తు రోజులు అవుతుంది చుక్కకూర వండుకోక. ఇలా అండుడే
సమ్మక్కం చేసి ఆల్రెడీ మనం కోడిని కోసుకున్నాం, తిన్నాం లాస్ట్ వీక్ అంతా. ఈ సండే ఏం స్పెషల్ లేదు, ఇదే స్పెషల్. మంచిగా చుక్కకూర పప్పు వేసుకొని దాంట్లో మంచిగా అప్పడాలు వేయించుకొని సల్లమిరపకాయలు వేసుకొని తింటే ఆహా మస్తు ఉంటుంది. మన గార్డెన్ వెళ్ళిన చుక్కకూరతో తింటే ఎంత బాగుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది కదా. ఇట్లా తెంపుతా అంటే మళ్ళీ అది మన గుత్తులు గుత్తులు వస్తూనే ఉంటుంది చుక్కకూర. చూడండి చుక్కకూర ఎంత వచ్చింది, ఒకటే చెట్టు. చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో వచ్చిన మన వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి, హెల్దీగా. దొండ చెట్టు మరి ఇప్పుడు సీజన్ కాదు ఏమోనండి, సరిగ్గా కాస్తలేదు. ఈ నిమ్మ చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు, మనకు విపరీతమైన కాయలు ఇచ్చింది. పచ్చడి పెట్టాను, నాకు చూపించు. పచ్చడి పెట్టాను, ఈ కాయలు చాలా టేస్టీగా ఉంది. ఇంత కాయలు వచ్చినాయండి, ఒక 25-30 కాయలు వచ్చినాయి ఈ కుండీలో. అన్ని పచ్చడి పెట్టాను, చాలా బాగుంది. పచ్చడి అయిపోయే దగ్గరికి కూడా వస్తుంది. ఈ కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కనకాంబరాలు. కోద్దాం ఇప్పుడు, లాస్ట్కి కోద్దాము. ఇక్కడ కూడా టమాటాలు చూడండి, గుత్తులు టమాటాలు, అటు నుంచి కోస్తా. రండి చూపెట్టండి, టమాటాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి సైజు టమాటాలు. ఉండనియండి, పండుతాయి ఇవి. ఈ దూరకాయలు కోసేస్తా. కాకరకాయ ఉంటుందండి, చిట్టి కాకరకాయలు టమాటాలు చూడండి ఎన్ని కాస్తున్నాయో టమాటాలు, గుత్తులు గుత్తులుగా టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు. ఏంటో చెప్పండి మీరు. ఈ మొక్క గోధుమ అండి, కొంచెం పుచ్చులు వచ్చినాయని చెప్పేసి గోధుమలు తీసుకొచ్చి దీంట్లో వేసాను, మొలకెత్తింది, కంకి కూడా వేస్తుంది. దీని అప్డేట్ చూద్దాం మనము. చామంతులు చూడండి విపరీతంగా పూసినాయి, దేవుడికి రోజు పెట్టిన చామంతులు ఇంకా దగ్గర పడ్డాయండి. చామంతి సీజన్ అయిపోతుంది. తెలియదు, మనం ఈ మొక్క పేరు నాకు తెలియదు. మనం పాండిచ్చేరి నుంచి తెచ్చినాం అనుకున్నాం కదా. ఇదైతే అసలు ఎట్లా పెరిగిపోతుందంటే దీన్ని బతకనియట్లేదు, నా మునగ చెట్టుకు బలాన్ని ఇవ్వట్లేదండి. దీన్ని తీసి వేరే పెడదాం అనుకుంటున్నా, పెట్టాలి దీన్ని. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఉన్నదండి, ఈరోజు ఇంట్లోకి సరిపడా పచ్చిమిర్చి కూడా కోసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కింద నేను మట్టి ఆరబోసుకున్నా, చూసిండ్రా? ఎందుకు ఆరబోసుకున్నా అంటే మనకేమన్నా మన పాత మట్టిని ఉపయోగిస్తాం కదా మళ్ళీ కొత్త మొక్కలకు. ఒక్కసారి అన్నీ నాకు వీలు కాదు కాబట్టి ఇట్లా కొంచెం 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 ఒక్కొక్క కుండీలో తీసుకొని ఆరబోసుకొని నేను ఒక 2-3 రోజులు ఆరబోస్తానండి. అది ఎండబోస్తానండి, ఆరబోయడం. దీన్ని ఎండబోస్తే దీంట్లో ఉన్న క్రిములు ఏమన్నా ఫంగస్ అవి ఉన్న చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత అప్పుడు నేను మన కిచెన్ వేస్ట్ కూడా కూడబెట్టి డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్, నాకు చూపెట్టు, డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్, మన ఇంట్లో ఉన్న అట్ట ముక్కలు అన్నీ కలిసి ఈ మట్టిలో ఏం చేస్తా అంటే తర్వాత జీవ ఎరువులు కలుపుతానండి. జీవ ఎరువులు కలిపేసి
దాంట్లో వర్మీ కంపోస్టు, తర్వాత కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపేసి లేయర్స్ మెథడ్లో నేను దీన్ని అరేంజ్ చేసుకుంటా. మట్టిని మళ్ళీ కుండీలు నింపుకుంటా. ఈ సమ్మర్లో మనం పసుపు మొత్తం తీసిన తర్వాత పసుపు ఆకులు కూడా లేయర్స్కి యూజ్ చేసి నేను కుండీలు రెడీ చేసి పెట్టుకుంటా. మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ కూరగాయలు నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ కూరగాయలు పెట్టుకోవడానికి ఈ పసుపు నాటుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే నాకు చేత కావట్లేదు, చాలా పెద్ద పని అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం ఈ విధంగా ఒక్కొక్క కుండి ఎండబెట్టేసుకొని దాన్ని బాగు చేసుకొని ఆ మట్టినే మళ్ళీ లేయర్స్గా చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నా. మీకు ఎట్లా వీలైతే మీరు అట్లా చేసుకోండి. గార్డెనింగ్ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను ఈరోజు చేసిన హార్వెస్ట్. కొంచెం చలికాలంలో ఎండాకాలంలో మనకు చాలా తక్కువగానే వస్తుందండి హార్వెస్ట్. ఈ మాత్రం వచ్చిందంటే హ్యాపీనే. నేను పట్టించుకోకపోయినా, పెద్ద శ్రద్ధ పెట్టకపోయినా చాలా సంతోషము. అందుకే అంటగా పొడమిత్తని నమ్ముకుంటే మన కడుపు నింపుతుంది కానీ మన కడుపు కొట్టదని చెప్పేసి నేను నేల మీద బండియకపోయినా కూడా ఆ మట్టిలో నుంచి ఈ మాణిక్యాలు రావడం అనేది జరిగిందండి. మాణిక్యం ఎందుకంటున్నానంటే ఫుల్లీ ఆర్గానిక్ ఫుడ్ అండి. ఇది నేను ఏ విధమైన కెమికల్ కలపకుండా చేసిన నా కిచెన్ వేస్ట్ తోటి, నా ఇంట్లో వెళ్ళిన వాటితోటి చేసిందే కానీ నేను ఏ కెమికల్ కలపంది. అందుకే బంగారంలాగా ఇది వచ్చింది నాకు. ఈరోజు చుక్కకూర పప్పు వండుకుంటాను. ఇది కూడా కొంచెం వేరే పప్పు చేసుకుంటాను. తర్వాత వంకాయ టమాటా రేపు వండేస్తాను. ఈ పచ్చిమిర్చి సరిపోతాయి నాకు. ఈ 3 ఏం చేసుకుంటావు, బెండకాయ ఒకటి, ఇవి ఏం చేసుకుంటావు, వీటిని ఏం చేయాలని అది చేస్తా. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే అంత ఈజీగా రాలేదు ఈ ఆర్గానిక్ ఫుడ్ మనకి. కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే. చాలా సంతోషంగా ఉన్నదండి ఈ మాత్రం వెళ్ళడం అనేది, చాలా హ్యాపీ. నెక్స్ట్ వీక్ మనకు మళ్ళీ ఇంకా చాలా టమాటాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది కాక నెక్స్ట్ పసుపు వీడియో కూడా చేస్తానండి నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మా పిల్లలకు మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.